ఒకానొక రోజు వేసవి కాలంలో ఎండలు బాగా ఉన్నవేళ ఒక కాకి దాహంతో వేడెక్కిన భూమిని చూస్తూ ఎగురుతోంది. కాకి దాహంతో అలసిపోయి నీరు వెతుకుతోంది. అది ఒక చెట్టుపై కూర్చొని దూరం చూస్తోంది. అయ్యో, ఇంతటి ఎండలో నీళ్లు ఎక్కడ దొరుకుతాయి? నేను ఇంకెంతసేపు ఎగరగలను? అంతలో కాకికి ఒక పాత కుండ కనిపించింది. అది ఆశతో దానివైపు ఎగురుతూ వచ్చింది. కాకి కుండలోకి చూసింది. కాని నీరు చాలా లోతుగా ఉంది. అది తాగడానికి వీలుగా లేదు. ఓహ్, నీరు ఉంది కానీ నేను తాగలేను. ఇప్పుడు ఏం చేయాలి? కాకి చుట్టూ తిరిగి పరిసరాలను పరిశీలించింది. అనుకోకుండా కాస్త దూరంలో చిన్న చిన్న రాళ్లు కనిపించాయి. ఇవి ఉపయోగపడతాయేమో, ప్రయత్నించి చూడాలి. కాకి ఒక రాయి తన ముక్కుతో పట్టుకుని కుండలో వేసింది. కాని మార్పు పెద్దగా కనిపించలేదు. ఒక్క రాయితో మార్పు కనిపించలేదు. మరిన్ని వేయాలి. కాకి ఓపికగా మరిన్ని రాళ్లు వేయసాగింది. నీటి మట్టం కాస్త కాస్తగా పెరుగుతోంది. ఇంకొన్ని రాళ్లు వేస్తే నీరు దగ్గరికి వస్తుంది. చివరికి నీటి మట్టం పెరిగి కాకికి తాగడానికి వీలుగా మారింది. అది ఆనందంగా నీటిని తాగింది. ఇది పని చేసింది. ఇప్పుడు నేను నీరు తాగగలను. తన తెలివితేటల వల్ల దాహం తీరిందని ఆనందంగా కాకి గాల్లోకి ఎగిరింది. ఈ కథ మనకు తెలివిగా ఆలోచించి సమస్యలను పరిష్కరించుకోవాలని నేర్పిస్తుంది. నీతి: ఈ కథ ద్వారా మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే, మనకు ఏ సమస్య వచ్చినా తెలివిగా ఆలోచించి పరిష్కారం కనుగొనాలి.